పిజ్జాలు బర్గర్లు తిని బోరు కొట్టిన నాకు మీ వంట అమృతంలా ఉంది. సూపర్ ఆంటీ. థాంక్యూ. ఎన్నాళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు? అదా అంకుల్, చిన్నప్పటి నుంచే. నేను పుట్టినప్పుడు ఉయ్యాల చువ్వల మీద కదులుతున్న వేళ్లను చూసి నర్సు వీడు పెద్ద ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అవుతాడని చెప్పిందట. నర్సు మాటలు విన్న మా అమ్మ నాన్న మ్యూజిక్ నేర్పించడం ప్రారంభించారు. కానీ నేను ఇవాళ షో ఇచ్చే లెవెల్కి ఎదిగాను అంటే దానికి మీ అమ్మాయి మా గురువుగారే కారణం. కానీ ఈవిడ దొరకకుండా ఉండుంటే నేను ఈ స్థాయికి ఎదుగుండేవాడినే కాదు కదా గురూజీ? నిన్ను చూస్తుంటే సంగీతంలో ఏబిసిడీలు కూడా తెలియనట్టు అనిపిస్తుంది. సంగీతం నేర్చుకోవడం తమాషా కాదు, దానికెంతో సాధన కావాలి. ఈ సుత్తి కబుర్లు కట్టిపెట్టి సీరియస్గా ప్రాక్టీస్ చేయి. ఉన్న ఈ 3 రోజుల్లో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాలన్న తపన నీలో ఉండాలి. ఆయన అలాగే మాట్లాడతారు, నువ్వేం పట్టించుకోకు బాబు. పట్టించుకోవడానికి ఏముందా ఆంటీ, పెద్దవాళ్ళు చెప్పేది మన మంచికే కదా. అది సరే, ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఐడియా ఎవరిది, మీదా అంకుల్దా? ఇద్దరిదిను. అందరూ ప్రకృతిలో విహరించాలని ఇష్టపడతారు, కానీ మేము ప్రకృతినే ఇల్లుగా మలుచుకున్నాం. నువ్వు వెళ్ళి పడుకో, రేపు క్లాస్ ఉందిగా. ఓ అవును కదా, రేపు పొద్దున్నే లేవాల్సి ఉంటుంది. నేను వస్తాను ఆంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్. కాఫీ తీసుకోండి. ఇప్పుడొద్దు. సరే, మీ ఇష్టం. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ప్రీతం. ఏంటి ఇంత తొందరగా రెడీ అయిపోయావు? క్లాస్కి వెళ్ళాలి కదా, అందుకే. అది సరే, మా గురువు గారు కనిపించట్లేదు. ఆవిడ గారు నిద్ర లేచేది 11 గంటల తర్వాతే. నేను వెళ్ళి లేపనా? ఆ ప్రయత్నం మేమెప్పుడు చేయలేదు బాబు. నువ్వు లేపితే లేస్తుందనుకుంటే ట్రై చేసి చూడు. అంకుల్, మీ అమ్మాయిని సంగీతం నేర్చుకుంటుంది నువ్వా నేనా? నేనే. అయితే నువ్వే నిద్రలేపు. ఓకే అంకుల్. అయ్యో పాపం, ఆ కుర్రాన్ని ఎందుకండి అలా కంగారు పెడతారు? ఇలాంటి కుర్రాళ్ళ దగ్గర ఇలాగే ఉండాలి. కొంచెం చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు. కాఫీ తీసుకోండి. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఒక ఆడపిల్ల రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? మీ శిష్యుడు ఆల్రెడీ రెడీ అయ్యి ఎదురు చూస్తున్నాడు, మీరు ఇంకా నిద్రపోతూ ఉన్నారు. ఇది న్యాయమా గురూజీ? స్టూడెంట్ లేట్గా రావడం మామూలే, టీచర్ లేట్ చేయడం అనేది లైఫ్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను. నా అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకండి గురూజీ. నా ఇష్టం వచ్చినప్పుడు నేను లెగుస్తాను, అదంతా నీకెందుకు? ఓహో అలాగా, దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. 3 రోజులని రిక్వెస్ట్ చేసి వచ్చాను. మీరు ఇలాగే చేస్తే 3 6 అవుతుంది, 6 9 అవుతుంది, అంతే. చాలు. ఈ 3 రోజులు ఎంత తొందరగా ముగుస్తాయా అని ఆలోచిస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా తమరు వెళ్ళండి. ఓహో, పొలైట్ గా గెట్ అవుట్ అంటున్నారు. ఓకే, నేను వెళ్ళాక మళ్ళీ పడుకోకండి గురూజీ. ఊరికే అన్నాను, త్వరగా కానివ్వండి, కోపపడకండి. మీ మాట నిజం ఆంటీ, గురూజీని నిద్ర లేపేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. నీలాంటి స్టూడెంట్స్ 4-5 సుసి 6 గంటలకే నిద్రలేస్తుంది. అవునవును. అది సరే, సంగీతం అంటే నీకింత ఆసక్తి ఎలా కలిగింది? అదా ఆంటీ, నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వెంట ఒక సంగీత కచేరీకి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో తెలియదు. అక్కడున్న సంగీత విద్వాంసులు పాడడం మానేశారు. ఆడియన్స్ అంతా ఒకటే గొడవ. నేను పాడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేనే కచేరీ ఫినిష్ చేశాను. అది చూసిన విద్వాంసుడు సంతోషంతో తన చేతికున్న బంగారు కంకణం నా చేతికి తొడిగారు. ఆ రోజు నుంచి సంగీతంలో ఏదో ఒకటి సాధించాలని ఉంది ఆంటీ. తను చెప్పడం బాగుంది, నువ్వు వినడం బాగుంది. మొదలైంది. ఎన్ని సినిమాల్లో మనం ఇలాంటి సీన్ చూడలేదు? అవునవును. సినిమాలు చూడడం తగ్గించి సంగీతం మీద కాన్సన్ట్రేట్ చేయి. తనంటే మీకు ఇష్టం లేదని నాకు అర్థమైపోయింది. ఇంకో 2 రోజులే కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.